జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువత ఇంటి నుంచి బయటకొచ్చి ఓటేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువత ఇంటి నుంచి బయటకొచ్చి ఓటేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువత ఇంటి నుంచి బయటకొచ్చి ఓటేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. యువత ఇంటి నుంచి బయటకొచ్చి ఓటేయాలని అధికారులు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గతంతో పోల్చితే భారీగా పోలింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 40.2% పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ లో రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చివరి 2 గంటల్లో భారీగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామంటున్నారు. ఇటు మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తూ, యువత మాత్రం ఇంటి నుంచి బయటకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని చెబుతున్నారు. మరింత సమాచారం వెంకటగిరి నుంచి సదానందం అందిస్తారు. సదానందం, జూబ్లీహిల్స్ పోలింగ్ పర్సెంటేజ్ పై అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ లో 3 PM వరకు 3 గంటల వరకు 40.20% టోటల్గా పోలింగ్ నమోదైంది. సో మార్నింగ్ నుంచి చూస్తే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ 7 o'clock నుంచి 1 o'clock వరకు అవర్ బై అవర్ గంటకు పెరుగుకుంటూ వచ్చింది. కానీ ఈ 1 o'clock నుంచి 3 o'clock ఈ 2 hours మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లాస్ట్ 2 hoursలో అంటే 1 PM నుంచి 3 PM వరకు జస్ట్ 8.26% మాత్రమే వచ్చింది. సో మార్నింగ్ 7 o'clock నుంచి చూస్తే ఎవ్రీ ఆన్ యావరేజ్ ప్రతి గంటకి 5% పోలింగ్ నమోదవుకుంటూ వచ్చింది. కానీ ఈ 2 గంటలు అంటే మధ్యాహ్నం పూట అవ్వడం, లంచ్ అవర్ అవ్వడం ఒకటి, అలాగే మధ్యాహ్నం పూట ఎక్కువ బయటికి రాకపోవడం ఒకటి, ఈ 2 అంశాలతోటి పోలింగ్ పర్సెంటేజ్ అయితే ఈ 2 గంటల్లో తగ్గిందని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి చూసుకుంటే మార్నింగ్ 7 o'clock నుంచి 9 o'clock వరకు ఫస్ట్ 1 hourలో 10.2% నమోదైంది ఫస్ట్ 2 hoursలో. ఆ తర్వాత 9 o'clock నుంచి 11 o'clock వరకు ఆ 2 గంటల్లో చూసుకుంటే మనకు 10.74% నమోదైంది. అంటే ఫస్ట్ 2 hours కంటే సెకండ్ 2 hours కొద్ది మేర పెరిగింది. ఆ తర్వాత 11 నుంచి 1 o'clock చూసుకుంటే 11.18% నమోదైంది. అంటే అది ఓన్లీ 2 hoursలో 11.18% నమోదైంది. అంటే అది ఇంకా మరింత 1% పెరిగింది. కానీ 1 o'clock నుంచి 3 o'clock వచ్చే వరకు మాత్రం 8.26%గా నమోదైంది. అంటే ఇది ఇంకా కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇటు పోలింగ్ అధికారులు చెప్తున్నారు ఏంటంటే ఆఫ్టర్నూన్ అవర్స్ అవ్వడం, లంచ్ అవర్స్ అవ్వడం తోటి పోలింగ్ పర్సెంటేజ్ ఈ 2 hoursలో తగ్గింది. కానీ 4 to 6 o'clock వరకు మాత్రం తప్పకుండా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. చివరి 2 గంటల్లో ఎక్కువగా పోలింగ్ వేయడానికి, ఇటు ఓటేయడానికి పోలింగ్ స్టేషన్స్కి ఓటర్లు వస్తారు. లాస్ట్ 2 hoursలో ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని చెప్తున్నారు. సో యాక్చువల్గా అయితే మార్నింగ్ 7 o'clock నుంచి 5 o'clock వరకే గతంలో ఇటు పోలింగ్ టైమింగ్స్ ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఇంకో గంట పెంచారు. అంటే ఈవినింగ్ 6 o'clock వరకు చేశారు. సో దీంతో ఈ లాస్ట్ 1 hourలో ఎక్కువగా ఓట్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఈ 1 o'clock వరకు ఇచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ వచ్చేసి 36% మాత్రమే ఉంది. ఓవరాల్గా వచ్చేసి 47.83 ఉన్న 1 o'clock వరకు మాత్రం 36% ఉంది. కానీ ఈసారి 40.20% ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే 1 o'clock వరకు ఆఫ్టర్నూన్ వరకు ఈసారి మాత్రం 4% పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎలక్షన్ అధికారులు అయితే 55 to 60% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది 3 PM వరకు కాబట్టి 3 PM వరకు 40% అయింది. ఇంకొక 3 hours ఉంది. 3 నుంచి 6 వరకు ఇంకొక 3 hours ఉన్నది కాబట్టి ఆ 3 hoursలో ఇంకొక 15% నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అన్ని చోట్ల
మందకొడిగా సాగుతుంది. కానీ 4 o'clock నుంచి మళ్ళీ తిరిగి మార్నింగ్ ఎలాగైతే క్యూ లైన్స్ ఉన్నాయో ఇటు పోలింగ్ స్టేషన్స్లో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉండే అవకాశం ఉంది. ఇక 6 o'clock లోపల ఎంతమంది అటు గేట్ లోపల ఉన్న వాళ్ళందరికీ ఓటేయడానికి అవకాశం ఇస్తాం. అది రాత్రి 8 అయినా 9 అయినా గేట్ లోపల ఉన్నవారు ఎవరైనా కూడా ఒకవేళ క్యూ పెద్దగా ఉంటే వాళ్ళకు టోకెన్లు ఇచ్చి మరీ వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తామని ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్నారు. అపర్ణ.